అందరికీ చూస్తురా ఎంత లేతగా ఉన్నాయో బెండకాయలు. ఈరోజు అయితే మా కూర ఏం కూర అంటే బెండకాయ టమాటా ఉల్లిగడ్డ ఫ్రెండ్స్. బెండకాయ కూర అయితే వేస్తున్నా. చాలా బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే వంటలల్లో అది మనం తింటాం కదా, చాలా మంచిది హెల్త్కి అయితే. అందుకోసమే నేనైతే ఇట్లా అయితే చేస్తాను. మీరు కూడా ఇట్లనే చేస్తారా? కామెంట్ చేయండి. బెండకాయ కూర అయితే వండు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సింపుల్గా ఇలా వండుకోవాలండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నూనె అయితే బాగా కాగింది. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుంది బెండకాయ కూర అయితే టేస్ట్. లేత లేత బెండకాయలు తెచ్చిన నేనైతే, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి, కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా. మంచిగా వేగినాయి చూడండి. తర్వాత ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ మంచిగా వేగింది చూడండి. నేనైతే బెండకాయలు అయితే వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బెండకాయలు వేసి మంచిగా కలుపుకోవాలి. రుచికి సరిపోయేంత కారము, మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. ఉప్పు కూడా అంతే సేమ్ సరిపోయేంత వేసుకోవాలి. మీకు ఎంత కావాల్సుకుంటే అంత వేసుకోవాలి. నేనైతే చిన్న 2 స్పూన్లు వేసిన. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్గా బెండకాయ కూర అయితే. మంచిగా కలుపు. మూత మీదనైతే ఇట్లా నీళ్ళు పోసి పెట్టాలి ఫ్రెండ్స్. నీళ్ళు పోసి పెడితే చిన్న మంట పెడితే మంచిగా అయితే ఉడుకుతుంది కూర. చూసిరా, బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఇట్లా వండుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరికొన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగుంది బెండకాయ కూర అయితే చేసిన. ఓకేనా, బాయ్ అండి.